శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి ఉదయం 11:53 వరకు, అనంతరం అమావాస్య. ఆశ్లేష నక్షత్రం రాత్రి 1:16 వరకు, అనంతరం మఖా నక్షత్రం. వర్యాన్యోగం సాయంత్రం 4:34 వరకు, అనంతరం పరిఘ యోగం. శకుని కరణం ఉదయం 11:53 వరకు, అనంతరం చతుష్పాత్ కరణం. వర్జ్యం మధ్యాహ్నం 2:05 నుండి 3:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:21 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:30 వరకు. అమృత ఘడియలు రాత్రి 11:40 నుండి 1:16 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి చూసినట్లయితే, ఈనాడు శ్రావణ మాసంలో వచ్చినటువంటి చిట్ట చివరి శుక్రవారం. ఈ రోజున కాళీ పూజ, కుబేర వ్రతం విశేష ఫలితాన్ని అందజేస్తాయి. ఈ రోజున లక్ష్మీ ఆరాధన యథాశక్తిగా చేయటం చాలా విశేషం. శాస్త్రంలో ఎక్కడైతే లక్ష్మి ఉంటుందో అక్కడ చైతన్యం ఉంటుందని శాస్త్రవచనం. ఎందుకంటే శ్రీనాథ మహాకవి ఒక మాట అంటాడు, కమలనైన నీవు కలచోట సరసంబు, కమలనైన నీవు లేని చోటు నీరసంబు, కలకంఠి నీవు కలవాడు నీవు లేనివాడు అంటారంటే లక్ష్మీ అనుగ్రహం గనక లేకపోతే ఇటువంటి చైతన్యము శోభ ఉండదు అని శాస్త్రవచనం. అటువంటి శోభని, చైతన్యాన్ని, వెలుగుని ఇచ్చేటటువంటి పరిపూర్ణమైనటువంటి దైవం మహాలక్ష్మీదేవి. అటువంటి ఆ తల్లి కృపకు పాత్రలవ్వాలనుకునేటటువంటి వాళ్ళు ఈనాడు కలువ పూలతో అమ్మవారిని అర్చన చేయటం. ప్రదోషకాలంలో లోకైక దీపాంకురం అని అమ్మ యొక్క స్తోత్రంలో చెప్పబడుతుంది కాబట్టి అటువంటి లోకైక దీపాంకుర అయినటువంటి అమ్మ అనుగ్రహానికి పాత్రలవ్వటం కోసం యథాశక్తిగా దీపాలను అలంకరించి కాళీమాత అర్చన, కాళీ దర్శనం ఈనాడు చేయటం. కాళీమాతకు నిమ్మకాయల దండను కూడా సమర్పించడం వల్ల సమస్త శుభాలు సిద్ధించి సమస్త భయాలు తొలగిపోయి అమ్మ యొక్క అభయం లభిస్తుందని శాస్త్రవచనం. అటువంటి శ్రీమాత సకల సద్గుణోపేత హరిసేవ నిపుణమతి హరిసతి హరిగతి అయినటువంటి లక్ష్మీకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు శ్రావణ మాసంలోని చిట్ట చివరి శుక్రవారం అయినటువంటి సందర్భంగా మహాలక్ష్మీదేవిని ఏ విధాలుగా ఆరాధించాలి, ఏ నైవేద్యాలని సమర్పించి శుభ ఫలితాలని పొందాలి అనే విశేషాన్ని, ఏ రాశివారు ఏ దిక్ప్రయాణాన్ని చేస్తే ఈరోజు శుభకరం అవుతుందో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఏ ప్రయోజనాలు కలుగుతాయో, ఏ సంఖ్య నేటికి ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. అలాగే వివిధ విధాలైన ప్రయోజనాలని సాధించడానికి మహాలక్ష్మీదేవికి ఏ తీరు నైవేద్యాల్ని సమర్పించాలి అనే ఈ అంశాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. మహాలక్ష్మీదేవి అదృష్ట ప్రదాత్రి. జీవన గమనం సానుకూలం కావడానికి మహాలక్ష్మిని యథాశక్తి పూజించి వివిధ విధాలైన నైవేద్యాల్ని సమర్పించాలి. ఆ నైవేద్య పదార్థాన్ని భక్తిపూర్వకంగా ప్రసాదంగా స్వీకరించాలి. వివిధ విధాలైన ఫలితాల కోసం పలు నైవేద్యాల్ని మహాలక్ష్మికి నివేదనగా సమర్పించాలి. మహాలక్ష్మీదేవి ఆరాధనలో ధనయోగానికి బెల్లపు పరమాన్నాన్ని, ఆరోగ్యం కోసం పెసరపప్పు అన్నాన్ని, కుటుంబ సౌఖ్య సిద్ధి కోసం మిరియాల అన్నాన్ని, వృత్తిలో ఉన్నతిని పొందడానికి శుంఠి అన్నాన్ని నివేదించాలి. వ్యాపారాల్లో లాభాల కోసం చక్కెర పొంగల్ని, రుణబాధల నివారణకి పులిహారని, విద్యారంగంలో పురోగతికి అటుకులు బెల్లాన్ని ఇలా నైవేద్యాలుగా సమర్పించినట్లయితే మహాలక్ష్మి పరమ సంతృప్తిరలై
పై నివేదనల ద్వారా ఉత్తమ ఫలితాలని తప్పక సాధించి అందిస్తుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చతుర్దశి ఉదయం 11:53 వరకు, తదుపరి అమావాస్య. ఈరోజు శుక్రవారం. అలాగే నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడు, కర్కాటకంలో గురు బుధ శుక్రులు, రవి కేతువులు సింహంలో, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు అప్రమత్తంగా ఉంటారు. అన్ని విషయాల్లోనూ కుటుంబానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి మానసికమైన ఆలోచనతో ఉంటారు. కుటుంబ సభ్యులందరితోనూ సంపూర్ణమైనటువంటి ఐక్యభావం కలిగేలాగా చక్కని తీరులో ప్రసంగాన్ని చేస్తారు. పెట్టుబడుల్ని ఏమాత్రము స్వీకరించరు ఎవరి నుండి. ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా రుణాన్ని తీసుకుని నూతనమైనటువంటి ఆస్తిని కొనడానికి ప్రయత్నాన్ని ఏమాత్రము చేయరు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి రాశివారికి ఈ రోజున. శ్రావణ శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధ జలాలతో అభిషేకించడం ద్వారా వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం పొందవచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆకస్మికంగా ధనం ఎక్కడి నుండో వచ్చే అవకాశం గోచరిస్తోంది. వచ్చినటువంటి సొమ్ముని సరైనటువంటి భద్రమైన సంస్థలో పెట్టడం కోసమని ప్రయత్నాన్ని చేస్తారు. తప్పక అలా దాచే అవకాశం కూడా ఉండొచ్చు. స్థిరమైనటువంటి ఆస్తిని కొనాలనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ తగినంతటి ధైర్య సాహసాలు లేనటువంటి కారణంగా ఆ పని ఈ రోజుకి మాత్రం చేయలేకపోతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించడం ద్వారా ధన లాభాన్ని ఆకస్మికంగా పొందే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరూ ముత్తైదువులు నట్టింట్లో కూర్చుని చక్కనైనటువంటి లక్ష్మీ పూజని చేసే అవకాశం గోచరిస్తోంది. కనుల పండుగ ఇల్లంతా ఉంటుంది కూడా. ముఖ్యంగా నూతనమైన గృహాన్ని సంపాదించుకోవడానికి ఆర్థికమైనటువంటి సమీకరణని చేసి ఉన్నటువంటి కారణంగా నూతనంగా ప్రవేశించబోయే ఇంటిని ఓసారి దర్శించుకునే అవకాశం కూడా ఉంటుంది. దూరభార ప్రయాణాలు చేయడానికి శారీరకమైనటువంటి సహకారం ఏమాత్రము ఉండే అవకాశం లేదు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్ప జలాలతో అభిషేకించినట్లయితే శుభవార్తని ఆకస్మికంగా వ్యాపారంలో వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం అలా వస్తూ ఉంటుంది, తిరిగి అదే తీరుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏవేవో అనుకోనటువంటి బకాయిలు మీద పడుతూ ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి ధైర్యంతోనే ఉంటారు తప్ప నిస్త్రాణ అనేది ఏమాత్రం ఉండదు. నిరాశ అనేది ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. ముఖ్యంగా మిత్రులతో అలాగే బంధువులతో అందరితోనూ కూడా సామరస్య భావంతోనే వ్యవహరిస్తూ ఉంటారు. ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి రుణాన్ని ఇవ్వడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని తెల్లని పుష్పాలతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధికమైన ఆర్థిక ఆదాయం కోసమని విశేషంగా తపన పడుతూ కనిపిస్తారు ఈ రాశివారు. అయితే ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ప్రణాళికలు మాత్రం విశేషంగా ఉంటూ ఉంటాయి, కానీ కార్య ఆచరణలో మాత్రం ఆర్థిక ఆదాయం అంతగా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. సంతానంతో తాత్కాలికమైనటువంటి వ్యతిరేక విరోధభావం కానీ వచ్చినట్లయితే తప్పక నియంత్రించుకోవడం మంచిది తప్ప మాటకు మాట అనడం, నిందించడం వంటిది ఏమాత్రమూ సరి కానే కాదు. శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి, వేతన ఆధిక్యంతో కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అనుకోనటువంటి శుభవార్తను విన్నటువంటి కారణంగా మరింత ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఎవరితోనూ వాద విరోధ భావాన్ని పెట్టుకోరు. ఎక్కువ సమయం తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాల మీదే కేంద్రీకరిస్తూ ఉంటారు. అనుకోనటువంటి ఆదాయం అనుకోకుండా అలా లభిస్తూ ఉండేటటువంటి కారణంగా చక్కనైనటువంటి సంతోషంతో, హృదయపూర్వకమైనటువంటి ఆనందంతో ఉంటారు. బంధువులందరినీ కూడా ఆదరిస్తూ ఉంటారు. మిత్రులతో విరోధ భావాన్ని ప్రకటించరు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత వెంటనే సిద్ధించే అవకాశం ఉంటుంది. వాయువేదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. మధ్యమ వైద్య పరీక్షని అవశ్యం చేయించుకోవడం అవసరం. అయినప్పటికీ కూడా శారీరకమైనటువంటి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధని చూపిస్తూనే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా శిరోవేదన, అంతేకాక కంటికి సంబంధించిన అనారోగ్యం పెరిగే అవకాశం తప్పక ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం విశేషంగా ఉండడం కోసం ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా అది సాధ్యపడకపోవచ్చు. శ్రావణ శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే తప్పక సంతాన లాభ సూచన కలుగుతుంది కుటుంబంలో. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ఒత్తిడితో ఉంటారు. ఉద్యోగ విషయంలో విశేషమైనటువంటి బాధ్యతని కలిగి పట్టించుకుంటూ ఉంటారు. వ్యాపార విషయంలో ఏమాత్రపు తీరుబడి లేకుండా ఉండేటటువంటి కారణంగా కుటుంబంలో కొద్ది చిరుబురులు ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ఇతరులు చాడీలను తెలియచేస్తూ ఉంటే ఆ చాడీని వినడం సరికాదు, అంతేకాక వాటిని నమ్మడం అంతకంటే ఏమాత్రము సరికాదనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని చెరకురసంతో అభిషేకించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటుంది. ఏమాత్రపు మెట్టు దిగేటటువంటి లక్షణము కూడా ఉండకపోవచ్చు. చేస్తున్నటువంటి వ్యాపారంలో ఒడిదుడుకులు విశేషంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సామర్థ్యంతో వాటిని పరిష్కరించుకోగలిగిన తెలివితేటలు కూడా లభిస్తూ ఉంటాయి. వచ్చినటువంటి ఆదాయం వచ్చినట్టుగా యంత్రాల, వాహనాల మరమ్మతులకి, అలాగే గృహానికి సంబంధించిన నూతనీకరణకి ఖర్చు అయిపోతూ ఉండొచ్చు. ఆనందకరమైనటువంటి ఖర్చు కాబట్టి ఉత్సాహంగానే ఉండగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే నూతన భూ లాభం కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తిలో అంతటి నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోవచ్చు.
వ్యాపారంలో కొత్తమైనటువంటి మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు. వ్యాపారం క్రమక్రమంగా క్షీణిస్తుందనే అభిప్రాయంతో వ్యాపారపు మార్పు చేయాలనే కొత్త ఆలోచన కూడా కలగచ్చు. అయితే అది ఏమాత్రము సరైనటువంటి నిర్ణయం కానే కాదు. అంతేకాక తాము సంపాదించినటువంటి ఏ భూములైతే ఉన్నాయో వాటిలో ఒక దానిని అమ్మి ఆర్థికమైనటువంటి రుణాలని తీర్చుకోవాలనే ఊహ కూడా కలుగుతుంది ఒక సందర్భంలో. అది కూడా ఏమాత్రం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మిని అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే కుటుంబంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి సంతానానికి విశేషమైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విషయాన్ని కూడా నలుగురికి తెలియచేయకుండా ఉండాలనే గుంఫనతనాన్ని పాటిస్తారు. అది ఏమాత్రము సరే కానే కాదు. మిత్రులతో సరైనటువంటి తీరులో మాట్లాడుతారు. ఆర్థికమైనటువంటి ఏ విషయాన్ని కూడా వారికి తెలియనియరు. వారు అడిగినప్పటికీ కూడా సరైనటువంటి సమాధానం చెప్పకుండా దాటుకుపోయే అవకాశం ఉంటుంది. అది సరైనటువంటి విషయం కూడా. కుటుంబ సభ్యులందరూ మధ్య ఐకమత్య భావన విశేషంగా ఉంటుంది. ఎవ్వరూ కూడా ఎంతటి పెద్ద ఉద్యోగం వచ్చినా మరో చోటికి పోవాలనే ఆలోచన లేకుండా ఉంటారు. ఇక్కడే ఉండి కుటుంబాన్ని విశేషమైనటువంటి స్థాయిలో పుష్టి చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా రావలసిన బకాయిలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వ్యాపారం విశేషంగా సాగుతూ ఉంటుంది. వృత్తిపరంగా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అలాగే ఉద్యోగపరంగా చక్కని పేరుని సంపాదించుకోగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు వీరికి సొంతం అవుతాయి కూడా. శారీరకమైనటువంటి అనారోగ్యం దాదాపు కుటుంబం మొత్తానికి ఉండేటటువంటి కారణంగా ఆ శారీర ఆరోగ్య పరిరక్షణ కోసమని మరో ప్రాంతానికి ప్రయాణిస్తారు. అక్కడే వైద్య పరీక్షలతో పాటు శ్రావణ శుక్రవారానికి సంబంధించిన అమ్మవారి దర్శనాన్ని కూడా చేసుకుని రాగలుగుతారు. రోజంతా కూడా ఉత్సాహంతో ఉంటారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నాలికేర జలం అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలిగి సర్వత్రా అనుకూలత, ఆర్థికమైనటువంటి లాభము కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శ్రావణ మాసంలోని చివరి శుక్రవారం అయినటువంటి సందర్భంగా ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా సంపూర్ణంగా పాత్రులవుతారో, అలాగే రాత్రికి అమావాస్య తిథి ఉంది కాబట్టి కుశగ్రహణం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పద్మపురాణంలో చెప్పబడిన విధంగా పూజించినట్లయితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి స్వారోచిష అనే పేరు కలిగిన మన్వంతరంలో అగ్ని నుంచి అగ్నిశక్తిగా ఆవిర్భవించింది. కాబట్టి ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మీ గృహంలో ఆగ్నేయ దీపాన్ని వెలిగించండి. మీరు స్నానం చేశాక గృహంలో ఆగ్నేయం మూల ఒక పీట ఉంచి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా స్నానం చేశాక గృహంలో ఆగ్నేయం మూల ఆగ్నేయ దీపాన్ని ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో వెలిగించినట్లయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి పద్మపురాణం ప్రకారం ఔత్తమ అనే పేరు కలిగిన మన్వంతరంలో జలం నుంచి ఆవిర్భవించింది.
అందువల్ల శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహం గృహంలో ఉన్నవాళ్ళు వట్టివేళ్ళు కలిపిన జలాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయండి. వట్టివేళ్ళు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి వట్టివేళ్ళు కొన్ని జలాలలో వేసి ఆ వట్టివేళ్ళు కలిపిన జలాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే పద్మపురాణం ప్రకారం రైవత అనే పేరు కలిగిన మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మీదేవి మారేడు వృక్షం నుంచి ఆవిర్భవించింది. కాబట్టి మారేడు దళాలు తీసుకొని వాటికి పూర్తిగా తడి గంధం రాసి గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా చాక్షువ అనే పేరు కలిగిన మన్వంతరంలో లక్ష్మీదేవి పద్మపుష్పం నుంచి అవతరించింది. కాబట్టి ఈరోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు పద్మపుష్పం ఒక్కటైనా సరే లక్ష్మీ పూజలో ఉంచండి. శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా పద్మపురాణంలో చెప్పబడిన విధంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ లక్ష్మీదేవిని పూజించండి. ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటానికి కానీ, కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటానికి కానీ ఈ ప్రత్యేకమైన పూజలు చేయండి. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన గంధం ఒకటి ఉంది. దాన్ని అంగార గంధము అనే పేరుతో పిలుస్తారు. పద్మపుష్పాల నుంచి ఈ అంగారు గంధాన్ని తయారు చేస్తారు. పద్మపుష్పాలు బాగా ఎండబెట్టి తయారు చేసేటటువంటి ఈ అంగారు గంధాన్ని శ్రీ మహాలక్ష్మీదేవికి బొట్టులాగా అలంకరించడం ద్వారా కూడా శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః ఈ మంత్రం చదువుకుంటూ లక్ష్మీ పూజలు చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాత్రికి అమావాస్య తిథి ఉంది. శ్రావణ మాసంలో రాత్రికి అమావాస్య తిథి ఉన్న రోజు కుశగ్రహణం చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కుశగ్రహణము అంటే దర్భలు సేకరించుకోవటం అని అర్థం. దర్భలు చాలా శక్తివంతమైనవి. గృహంలో దర్భలు ఉన్నట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే దర్భచాప మీద కూర్చొని జపం చేయటం ద్వారా కూడా మంత్రసిద్ధి తొందరగా కలుగుతుంది. కాబట్టి అనేక రకాలుగా విశేషమైన ప్రయోజనాలు పొందటానికి దర్భలను ఈరోజు సేకరించుకోవాలి. ఈరోజు సేకరించుకున్న దర్భలను అయాతయామములు అనే పేరుతో పిలుస్తారు. అంటే ఈరోజు సేకరించుకున్న దర్భలు ఎన్ని రోజుల వరకైనా వినియోగించుకోవచ్చు. శ్రావణ మాసంలో రాత్రికి అమావాస్య తిథి ఉంది కాబట్టి కుశలు దర్భలు సేకరించుకోవాలి. కాబట్టి ఈ కుశగ్రహణం అనేటటువంటి విధి విధానాన్ని ఆచరించడం ద్వారా దర్భలు గృహానికి తెచ్చుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు అమావాస్య తిథి ఉంది. శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య తిథిని పోలాల అమావాస్య అంటారు. ఈ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని అమావాస్య అంటారు. శని అమావాస్య పోలాల అమావాస్య సందర్భంగా జాతక దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.